ఎన్నికలు కొద్ది రోజులు ఉన్నాయనగా ఎన్నికల ముందు నా 2-3 నెలల ముందు ఆనాడు ₹1,00,000 వరకు 4-5 విడతల్లో వడ్డీతో కలిపి ఆనాడు ఆ ప్రభుత్వం చేసింది. రెండోసారి సుమారు 16,000 కోట్లుంటే ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఓఆర్ఆర్ ఏర్పాటు చేస్తే ఆ ఓఆర్ఆర్ సుమారు 19,000 నుంచి 20,000 కోట్లు రావాల్సిన ఓఆర్ఆర్ని వారి స్వార్థం కోసం తాకట్టు పెట్టి 7,000 కోట్లకు అమ్మి ఆ 7,000 కోట్లు రైతన్నల మీద ప్రేమ ఉన్నట్టు కపట ప్రేమను చూపించి ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఆనాటి ప్రభుత్వం చేసింది తప్ప ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో చిత్తశుద్ధితో ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే 6 నెలల పూర్తి కాకముందే ఇచ్చిన మాట ప్రకారం 18,000 చేసి మిగతా 12-13,000 చేయటానికి సిద్ధంగా ఉంది. నిన్ననో మొన్ననో ఎక్కడో గత ముఖ్యమంత్రి గారు ఒక ధర్నాలో కూర్చొని మాట్లాడుతున్నారు, ఇంకొక మంత్రి గారు ఒక దేవాలయంలో పోయి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారా అంటే మాజీ మంత్రి వర్యులు మా కేబినెట్ గట్ట శృతి సన్నాయి లేదట. మా కేబినెట్కి ఏముందో మాకు తెలుసు. మా కేబినెట్ ఎంత స్వేచ్ఛమైన వాతావరణంలో ఉందో మాకు తెలుసు. మా కేబినెట్కి ఏ రకమైన పవర్స్ ఉన్నాయో మాకు తెలుసు. మీ సూచనలు ఇచ్చినందుకు థ్యాంక్స్. కానీ మీలాగా అబద్ధాలు చెప్పటం రాదు, మీలాగా గ్లోబల్ ప్రచారం చేయటం రాదు. నిజం మీరన్నదాన్ని నేను ఒకటి ఒప్పుకుంటున్నాను. చెప్పింది కూడా చేసింది కూడా సరిగ్గా చెప్పుకోలేకుండా ఈనాడు మేము ఉన్నాం. మీలాగా గ్లోబల్ ప్రచారం చేయటం, మీలాగా ప్రభుత్వ సొమ్ముతో ఐ&పిఆర్ ద్వారా వేలాది కోట్లు పబ్లిసిటీ కోసం కూడా మా ప్రభుత్వం ఏనాడు వాడుకోబోదు కూడా. మీలాగా మాటలు చెప్పాం, చేతనైతే పనులు చేస్తాం, చేతనైతే చెప్పింది ప్రతిదీ చేస్తాం, చెయ్యకపోతే ధైర్యంగా ఇది చెయ్యలేకపోయామని చెప్తాం. ఉదాహరణకి యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉండే మా రైతన్నలు 4 కోట్ల ప్రజలు ఒక్కసారి 1-2 విషయాలు మీరు గమనించాలి. మొదటిది, ఏదైతే అభయ హస్తం ద్వారా మీకు ఇచ్చిన హామీలలో మొదటి విడతగా 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చాం. ఆర్టీసీలో మా సోదరీమణులకి ఉచిత బస్సు ప్రయాణంతో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చాం. ఈ ఉచిత కరెంట్ ఇచ్చిన నాడు మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో అర్హులైన వాళ్ళందరికీ ఇస్తామని చెప్పాం. కానీ ఆ రోజు అప్లికేషన్లు యాక్సెప్ట్ అయిన ఎంత అంటే సుమారు 42,42,000 మంది. అంటే 100 ఫస్ట్ 45 రోజుల్లో చేసినప్పుడు ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత ఈనాడు ఆ సంఖ్య ఎంతంటే 47,15,000 మంది. సుమారు 5 లక్షల పైచిలకు పార్లమెంటు ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత ఎవరైతే లబ్ధిదారులు మిస్ అయ్యారో వారిని కూడా యాడ్ చేశాం. ఆ ప్రక్రియ అంతటితో ఆగిపోలే, అది నిరంతరము జరిగే ప్రక్రియ. అదే రకంగా గ్యాస్ 500 రూపాయలకే గ్యాస్ ఇస్తామని చెప్పాం. ఆ స్కీమ్ అనౌన్స్ చేసినప్పుడు లబ్ధిదారులు ఎంతమంది అయ్యా అంటే సుమారు 39,97,000 మంది. ఈనాడు ఆ లబ్ధిదారులు ఎంతమంది అయ్యా అంటే 43 లక్షల మంది. ఇది కూడా నిరంతరము లబ్ధిదారు అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ ఫిగర్ ఇంక్రీజ్ అవుతూ పోతుంది. మా ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి నిజాయితీ ఉంది. ఏదైతే మా ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిందో ఈ రైతు రుణమాఫీని చేయటానికి ముందు చెప్పినాం. ఎవరైతే 2 లక్షల కంటే పైనున్న లబ్ధిదారులు ఉంటారో ఆ లబ్ధిదారులు అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ పైనున్న అమౌంట్ కట్టిన మరుక్షణం మీ అమౌంట్ మీ ఖాతాల్లో జమ చేస్తామని చెప్పాం.
అదే రకంగా